నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించి మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్ళమని చెబుతున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇన్నాళ్ళు ఆయన రాజకీయ పరిణితి చెందిన వ్యక్తిగా నేను అనుకున్నాను. కానీ ఏంటంటే ఇప్పుడు తెలిసింది నాకేంటంటే మోడీ గారి జోబులో మనిషిలా కనిపిస్తున్నాడు. అతను రాజకీయ పరిణితి కాదు, అతను ఒంటి నిండా కూడా మోడీ కాషాయం బీజేపీ కాషాయం కలిపి ఉంది. కాబట్టి అతనే ఏం చేయాలంటే శుభ్రంగా ఇప్పుడు ఏదైతే ఫ్యామిలీ ఉందో అది ఆ స్టేట్ ఆ కంట్రీ అది ఉంది కదా, అక్కడ ముఖ్యమంత్రిగా పోటీ చేసి ఎలాగ బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి పోస్ట్ కావాలని ఇటువంటి కాంగ్రెస్ వల్ల అంటాం కాదు, అతనే చక్కగా వెళ్ళి ఆ కంట్రీకి వెళ్ళిపోయి ఒక సీఎం గానో పిఎం గానో పోటీ చేస్తే వాళ్ళే గెలిపించుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రంలో పాల్గొన్నారు, అన్నీ ఉన్నారు. ఇతను చాలా విషయాల్లో స్పందించరు, అంబేద్కర్ మీద స్పందించరు, అలాగే దేశానికి సంబంధించి స్పందించరు. ఏదన్నా సరే బీజేపీ అంటే మాత్రం ఈయన బీజేపీ రంగు పూసుకుంటారు. అసలు జనసేన పార్టీ బీజేపీ కోసం పుట్టినట్టే మాకు అనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించాలంటే అతను వెళ్ళిపోయి మామూలుగా వేరే కంట్రీ వెళ్ళి మాట్లాడితే దానికి వాల్యూ ఉండేది తప్ప ఇక్కడ మాట్లాడే దానికి అర్థం లేదు. దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే జనసేన వారికి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి మేము దాని మీద తగిన చర్యలు తీసుకుంటాం. దయచేసి అతను అన్న మాటలు విత్డ్రా చేసుకోవాల్సిన మీ మీద చాలా గౌరవం ఉంది. కానీ ఏంటంటే ఎప్పుడు మీరు అమావాస్య పౌర్ణానికి ఏదో సందర్భంలో ఏదో ఒక మాటలా స్పందిస్తారు. ఉదాహరణ మీకు చెప్తారు, 2-3 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంత ముందు జరిగిన అంబేద్కర్ మీద పార్లమెంట్లో అన్నప్పుడు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద మీరు ప్రమాణ స్వీకారం చేసి అంబేద్కర్ గురించి అన్నప్పుడు ఏ విధంగా స్పందించాల, ఏదో పాకిస్తాన్ సబ్జెక్టులో ఏదో స్పందించినట్టు అవకాశం ఉన్నట్టు రాజకీయ పరిణితి చెందిన వాళ్ళగా మాట్లాడితే కరెక్ట్ కాదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా మెచ్యూర్ అవ్వాలి, చాలా రాజకీయంగా ఎదగాలి. దయచేసి ఇటువంటి వార్డ్స్ అన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీని అనాలంటే నువ్వు చాలా కాలం ఇంకా 70 సంవత్సరాల పరిపాలనలో, స్వాతంత్రం 70 సంవత్సరాల్లో ఇంకా చాలా పరిణితి చెందాల్సిన నాయకుడు నువ్వు. దయచేసి ఇటువంటి వర్షనంతా విత్డ్రా చేసుకుందా కోరుతున్నాం.